ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ఇక రాజధాని అమరావతి చట్టం ఆమోదంపైతే ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పార్థసారథి మాట్లాడుతూ లైవ్ చూద్దాం. పుష్పాల మార్కెట్ గా మార్చడానికి ఆమోదం తెలిపింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి పీపీపీ పద్ధతిలో ఆధునిక పుష్పాల మార్కెట్ నిర్మాణం మరియు నిర్వహణ కోసం ఫ్లవర్ మార్కెట్ యాజమాన్యుల వర్తక సంఘం విజయవాడకు రైతు బజార్ భూమిని లీజు పద్ధతిలో కేటాయించడం జరిగింది. ఇదేంటంటే మనకి మన పీడబ్ల్యూ గ్రౌండ్స్ దగ్గర ఇంతకుముందు రైతు బజార్ ఉండేది. సో అక్కడ ఆ కాంప్లెక్స్ అంబేద్కర్ గారి విగ్రహం అవన్నీ కడతం మూలంగా డిఫరెంట్ ప్లేసెస్కి ఈ రైతు బజార్లు షిఫ్ట్ చేయబడ్డాయి. ఈ రోడ్లో జిఎస్ రాజు రోడ్లో ఏదైతే పెట్టారో అక్కడ రైతులు రాకపోవటం కానివ్వండి, లేకపోతే అక్కడ మార్కెట్ లేకపోవటం కానివ్వండి, కనీసం రెంట్స్ కూడా రావట్లేదు. దాదాపు 90 లక్షలు ఇంత ఖర్చు పెట్టారు. ప్రతి సంవత్సరం 15 లక్షలు 20 లక్షల ఆదాయం ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం 4-5 లక్షలు వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకని ఈ ఆధునిక పుష్పాల మార్కెట్గా మార్చడానికి ఆ ఫ్లవర్ మర్చెంట్ అసోసియేషన్ అందరూ కూడా ముందుకొచ్చి దానికి మార్చుకోవడానికి లీజుకు తీసుకున్నారు. సమాచార మరియు పౌర సంబంధాల శాఖలో ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 డార్క్ రూమ్ అటెండర్ పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో ఆర్పిఎస్ 2022 ప్రకారం 44,570, 1,27,480 స్కేల్లో ఒక చీఫ్ ఫోటోగ్రాఫర్ పోస్ట్ రెగ్యులర్ ప్రాతిపదికన సృష్టించడానికి ఆమోదం తెలిపింది. ఈ చీఫ్ ఫోటోగ్రాఫర్ ఏంటంటే వివిఐపి ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వీటన్నిటికి కూడా ఫోటో మొత్తం రికార్డ్స్ మెయింటైన్ చేయటం అంతా కూడా చేయటం. అదేవిధంగా ఐఎన్పిఆర్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు అవుట్ సోర్సింగ్లో అపాయింట్ చేసుకోమని చెప్పేసి కూడా వారు సమ్మతించడం జరిగింది. ఇరిగేషన్ జలవనరుల అభివృద్ధి, ఇంజనీర్ల మధ్య సీనియారిటీ వివాదాలు పరిష్కారం కాకపోవడం వల్ల శాఖలో పరిపాలనా అవసరాలు తీర్చడానికి ఫెయిర్ షేర్ ప్రాతిపదికన 58 మంది అర్హులైన డిప్యూటీ ఈఈలుగా అడ్హాక్ పదోన్నతి కల్పించడానికి అనుమతి ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. దీని మూలంగా ఏంటంటే ఈ రెగ్యులర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్దేశంతో వాళ్ళు ప్రోత్సహించే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అనంతపురం జిల్లాలో పిఏబిఆర్ రైట్ కెనాల్లో కిలోమీటర్ 4.21 నుండి కిలోమీటర్ 4.28 వరకు సీసీ రిటైనింగ్ వాల్ నిర్మాణ పని పిఏబిఆర్ రైట్ కెనాల్కు నీరు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన పని కావడంతో నామినేషన్ పద్ధతిన ఏదైతే వర్క్ అప్పగించారో దానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దక్కిలి అల్లూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పని సవరించిన అంచనా 679.2 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. సిఈ ఎన్టీఆర్టీజీపీ తిరుపతి వద్ద జీవోఎంఎస్ నెంబర్ 16 డేటెడ్ 9/3/2018 310 కోట్ల పరిపాలన అనుమతి అంతర్భాగంగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్కు వ్యతిరేకంగా ఇంతకు ముందు మంజూరైన 293.89 కోట్లు అసలు సాంకేతిక మంజూరుకు బదులుగా ఈ సవరించిన అంచనా అంటే 2018లోనే ఈ ప్రాజెక్ట్స్ అన్ని శాంక్షన్ అయినా కూడా గత ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేయటం మూలంగా ఈ రాష్ట్రం పడుతున్న నష్టం అని చెప్పేసి తెలియజేయాలి. ఇప్పుడు ఆ 218 కోట్లు ఏదైతే ఇంతకుముందు శాంక్షన్ చేశారో అది 310 కోట్లకి ఎస్టిమేషన్ పెరిగిపోయినాయి. సో ఆ పని రైతుల అవసరం కాబట్టి తప్పకుండా టేకప్ చేయాల్సిన. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ తీసుకున్న, చింతలపూడి ప్రాజెక్ట్ తీసుకున్న, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఆపేయటం మూలంగా ఇప్పుడు అదనపు ఖర్చుతో అదే ప్రాజెక్ట్ని నిర్మించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. నిజంగానే 2 బాటిల్స్ తీసుకోమంటారు. అవునా?